కూటమి పాలనలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ బీసీసీఎల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు తాడిపోయిన వేణుగోపాల్ అన్నారు. బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం బీసీ నాయకులతో కలిసి వేణుగోపాల్ మాట్లాడారు. కారుమూరి సునీల్ అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఇటీవలే ప్రకాశం జిల్లాలో గొర్రెలు కాసుకుంటున్న యాదవులపై జరిగిన దాడి, అక్రమ కేసులను తీవ్రంగా ఖండించారు. 2024 ఎన్నికల సమయంలో బీసీలే మాకు బలమని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు బీసీలకు వెన్నుపోటు పొడుస్తుందని మండిపడ్డారు. వైసీపీ బీసీ విభాగం నగర అధ్యక్షులు పల్లపు మహేష్ బాబు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు సిరిపోయిన అవినాష్, బీసీ నేతలు రవి యాదవ్, అరవింద్, వసంత్, పోకల వెంకటేశ్వరరావు, పలగాని రమేష్, నాగరాజు, విజయ్, ఆదిశేషు, భాస్కర్, దాసరి శ్రీకాంత్ యాదవ్, తాళ్ళూరి శ్రీనివాస్, మున్నా, రమేష్ పలువురు పాల్గొన్నారు. మీడియా ఈ సందర్భంగా మీ ముందుకు రావడానికి గల కారణాలు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుల గురించి మీతో మా పార్టీ ఉన్నటువంటి దీన్ని పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరుగుతుందండి. ముందుగా చంద్రబాబు నాయుడు గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి మీ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎలా వచ్చారనేది తర్వాత సంగతి. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎంతమంది మీద మీరు తప్పుడు కేసులు బనాయించారు? అందుట్లో ఎన్ని నిరూపించగలిగారు? ఒక్క కేసు అన్నా సరే మీరు నిరూపించగలిగారా? ఇవాళ నిన్నగాక మొన్న ఏలూరు ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ గారిని తప్పుడు కేసులో అరెస్టు చేయడం జరిగింది. మీరు ఈ బీసీలు మీకు దూరం అవుతున్నారనే భావన మీరు గ్రహించి ఈ బీసీలని ఎలాగైనా సరే తప్పుడు కేసుల్లో ఇరికించి భయభ్రాంతులకు గురి చేసి బీసీలందరినీ మీ వెంబడ తిప్పుకోవాలనే భ్రమలో నుంచి మీరు ముందు బయటికి రావాలండి. చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. చేతనైతే మంచి పనులు చేయండి, చేతకాకపోతే ఈ బీసీ బిడ్డలనే మీరు భయపెట్టి మీ పక్కకి తిప్పుకోలేరు. బీసీలు తిరుగుబాటు జరిగితే ఏం జరిగిందో మీరు గతంలో చూసి ఉన్నారు. మీరు గతంలో అలుమై కాని హామీలు, సాధ్యం కాని హామీలు, మీకు 2019లో బీసీలు సపోర్ట్ చేయకపోతే మీకు ఏ గతి పట్టిందో మీకు అర్థమయ్యింది. తర్వాత 2024లో అలిమి కాని హామీలు, సాధ్యపడని హామీలు, బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు, బీసీలకు నిరుద్యోగ భృతి అన్నారు. ఏదన్నా ఒక్కటన్నా బీసీలు గొర్రెల కాపరులకి సబ్సిడీ లోన్లు అన్నారు, గొర్రెల పెంపకానికి నిధులు అన్నారు, బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు అన్నారు. మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన హామీలలో ఏ ఒక్కటన్నా మీరు ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో మీరు చేయగలిగారా? మీరు చేయగలిగిందల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ నాయకులని ప్రత్యేకంగా చెబుతున్నానండి. ఈ బీసీ నాయకులని మీరు తప్పుడు కేసుల్లో ఇరికించి భయభ్రాంతులకు గురి చేసి బీసీలని ఏదో మీరు చేయాలని చూస్తే బీసీలు జైలుకి వెళ్ళైనా సరే మిమ్మల్ని 2029లో మీరు అధపాతాళానికి తొక్కేస్తారు. కానీ మీకు భయపడి ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా లేకుండా మీకు అండగా ఉంటారనే భ్రమలో నుంచి మీరు బయటికి రండి. మీకు చేత అయితే ఏదన్నా బీసీలకు న్యాయం చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, బీసీల మనోభావాలపై, రొమ్ములపై తన కాలు మోపి గుద్దే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన జరుగుతుందని చెప్పాలా. ఈ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి, అత్యంత మెజార్టీ కలిగినటువంటి బీసీ ఓట్లతో గద్దెనెక్కి ఇవాళ ఆ బీసీలనే పెడచెవిన పెడుతూ ఆ బీసీల పైన కక్షపూరిక రాజకీయం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతాను. ఇవాళ మాజీ మంత్రివర్యులు కారుమూరి వారి కుమారుణ్ణి ఆయన కూడా ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి ఉంది వైసీపీ నుంచి.
ఆయన కుమారుణ్ణి వాళ్ళ మద్యం కేసులో ఇరికించి, అంటే బీసీలు రాజకీయ పరంగా ఎదగకూడదు, బీసీలు రాజకీయ పరంగా ఎదిగితే ఇలా బురద జల్లి వాళ్ళని 10 మందిలో పలచనిగా కూర్చోబెడతాం మాత్రమే ఈ ప్రభుత్వం ఒక్క వైఖరి అని చెప్పాలి. బీసీలకు మేము పెద్దపీట వేస్తామని చెప్పి బీసీలకి ఎలక్షన్ ముందు మా భుజాలపైన చేయలేసి మీరే బీసీలే రేపు రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి వెన్ను ముక్క అని చెప్పి మా వెన్నుని విరుస్తున్నారన్న సంగతి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ గమనించాలని చెప్తా ఉన్నా. యాదవుల్ని ఆదుకుంటానన్నాడు, నాయ బ్రాహ్మణులకి న్యాయం అన్నదే మర్చాడు, ముతరాసులకి మొండి చేయి చూపిస్తూ కంసాలకి కొంచెంలో కూడులు దూరం చేస్తున్న పరిస్థితి. అలా ఒడ్డర్లకైతే కనీసం రోడ్డు పక్క డేరాలు కూడా లేని పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఏం పాపం చేశామయ్యా బీసీలుగా పుడతాం? మా మీద అవినీతి కేసులు పెడతానికి మీకు మనసు ఎలా వస్తుంది అని అడుగుతూ ఉంటాం. అంటే ఇవాళ బీసీలు అంచెలంచెలుగా ఎదుగుతుంటే మా మీద అక్రమ కేసులు పెడతాం మాత్రమేనా మీ పని? ఈ రాష్ట్రంలో బీసీలకి రాజకీయ పరంగా ఎదిగే అవకాశాన్ని మీరు కలిగించరా? ఎదుగుతున్న బీసీల పైన బురద చల్లుతూ ఉంటారా? ఇవాళ కార్మోని గారి వాళ్ళ అబ్బాయి సునీల్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అతను ఒక బీసీగా పుడితే అతను చేసిన తప్పు. అదేమనంటే ఇవాళ ప్రభుత్వం మీది కేసులు పెట్టేది మీరు, అక్రమంగా మీరు దాన్ని చూపి భూతద్దలో చూపించేది మీరు. న్యాయాలు అన్యాయాలు మీకు అవసరంలా, మేము బీసీలుగా పుడతాం మాత్రం తప్పు చేశామని చెప్పి తెలుస్తా ఉంది. దయచేసి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఆడే మైండ్ గేము దయచేసి చెప్తా ఉండా, ఇవాళ మంత్రి కొడుకుల్ని పార్టీలో యాక్టివ్గా ఉండేవాళ్ళని వైసీపీకి సంబంధించి ఎవరన్నా ముందడుగులేస్తా వైసీపీ కోసం మేము ఉన్నామని నిలబడితే వాళ్ళ మీద కేసులు పెడతావు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మానుకోవాలని చెప్తా ఉంటా. బీసీలు అంటే చంద్రబాబు నాయుడికి వెన్నుముక అనుకుంటున్నాడు. బీసీలు అంటే ఎన్టీఆర్కి పొడిచిన వెన్నుపోటు బీసీలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొడుస్తున్నాడు. రాష్ట్రంలో ఏమన్నా వాళ్ళు ఏదో ఒక పెద్ద తప్పు చేశారంటే ఇప్పుడు విజయవాడలో ఒక అతన్ని లాకప్ డెత్లోనే చంపేశారు. ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు సుధీర్ గారిని అరెస్ట్ చేశారు. అంటే ప్రతి సమయంలో మీరు ఏ తప్పు చేసినా కప్పిపుచ్చడానికి బీసీలే దొరికారా? ఈదుమూడి గ్రామం సంతనూతనపాడు ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ అధికారం ఉందని గొల్లల్ని అంటే యాదవుల్ని, అరే గొల్లవాళ్ళారా మీరేం చేస్తారు, ఇప్పుడు వరకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ రాయలేదు. అంటే బీసీలు అంటే మీకు అంత చులకనగా ఉందా? ఎలక్షన్ అప్పుడైతే మేము కావాలి. బీసీలారా మీరు కూడా కొంచెం ఆలోచించండి. మనకి ఎవరు మంచి చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారా? మనకి ఎన్నో పథకాలు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చాడు, ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ ఎన్నో పథకాలు ఇచ్చి మనకి చాలా పథకాలు ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తున్నాడు? ఒక అమ్మఒడి ఇచ్చాడా? సరిగా ఏమన్నా పథకం ఇచ్చాడా? కాపు నేస్తం ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, బీసీలు అంటే బడుగు బలహీన వర్గాలు కాదు, నిజమైన బలమైన స్ట్రెంత్. ఆలోచించి బీసీలకి న్యాయం చేయండి.